హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో, ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోయే ఉంటుంది. వీడియో స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో, ఈరోజు మనం డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వెళ్ళిపోతే యాక్చువల్లీ గర్ల్స్ అండ్ చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఇష్టమైన అమ్మాయిని దక్కించుకోవడానికి చాలా రకాల ట్రయల్స్ వేస్తూ ఉంటారనమాట. సో, ఒకటి ఏదన్నా తేడా కొట్టింది అనుకోండి, మళ్ళీ ఇంకొక చాయిస్‌కి వెళ్తూ ఉంటారు. సో, అది ఇక తేడా కొట్టిందనుకోండి, ఇంకొక చాయిస్‌కి వెళ్తూ ఉంటారు. యాక్చువల్లీ చాయిస్‌కి వెళ్ళటం అంటే ఒక అమ్మాయి కాదంటే ఇంకొక అమ్మాయి, ఇంకో అమ్మాయి కాదంటే ఇంకో అమ్మాయి అని కాదు ఇక్కడ నా ఉద్దేశం. సో, వాళ్ళని ఎలా మన లవ్‌ని ఒప్పించుకోవాలి. సో, ఏం చేస్తే వాళ్ళు మన లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారు అనే థాట్‌లో చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. సో, అంటే చాలామంది వాళ్ళ లవ్‌ని జెన్యూన్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొక విధంగా కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. సో, డిఫరెంట్ టైప్స్‌లో అంటే ఎలా వాళ్ళని కన్విన్స్ చేయాలనే థాట్స్‌లో అబ్బాయిలు చాలా రకాల ప్రయత్నాలనేవి చేస్తూ ఉంటారు కామన్‌గా అనమాట. ఐ మీన్ అబ్బాయిలేంటంటే ఎవరినైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు మనసుకి మంచిగా నచ్చింది అంటే సో, వెంటనే ప్రొసీడ్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకేం ఆలోచించరు వాళ్ళు. బట్ గర్ల్స్ అట్ట కాదనమాట. సో, ప్రతీదీ కూడా థింక్ చేస్తూ ఉంటారు. ఆలోచిస్తారనమాట మెయిన్‌గా. ఇప్పుడు చాలామంది మీరు చూస్తూ ఉన్నట్లయితే గైస్ మీరెవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు. సో, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటారనమాట. ఎందుకు అంటే మీరేంటి అనేది తెలియాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టైం తీసుకుంటారు. సో, ఖచ్చితంగా ఆలోచిస్తారు కూడా అనమాట. ఈ పర్సన్ మనకి కరెక్టా? కాదా? సో, మనల్ని ఫ్యూచర్‌లో మంచిగా చూసుకుంటారా? లేదా? అనేది కూడా క్లియర్‌గా ఆలోచిస్తారు. అందుకే ఎక్కువగా గర్ల్స్ టైం తీసుకుంటూ ఉంటారనమాట. సో, వాళ్ళు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు. స్పాట్‌లో డెసిషన్స్ అనేవి చెప్పటం కొంచెం కష్టమవుతుంది. మాక్సిమం గర్ల్స్ ఏంటంటే ఖచ్చితంగా ఒక ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా క్లియర్‌గా ఆలోచిస్తుంది అనమాట. సో, అంటే మెయిన్‌గా అబ్బాయిల చూపులను బట్టి గూడా ఒక అమ్మాయి, ఆ అబ్బాయి ఏంటి అనేది అంచనా వేయగలదు. ఇది చాలామంది అబ్బాయిలు మీకు తెలియకపోవచ్చేమో కానీ ఐ థింక్ అంటే ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీకు దగ్గరవుతున్నారా? లేకపోతే రియల్‌గా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? అనేది క్లియర్‌గా మీ చూపుల ద్వారానే ఆల్‌మోస్ట్ వాళ్ళకర్థమైపోతుందనమాట. సో, అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు చెప్తున్నాను. అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటున్నారు. సో, మీరేదన్నా తేడా అని తెలిసిందంటే మాత్రం వెంటనే వాళ్ళకర్థమైపోతుంది. సో, అంటే వీళ్ళు అంటే జెన్యూన్‌గా వీళ్ళు మనల్ని ఇష్టపడి లైఫ్ లాంగ్ మనతో ఉండటానికి, ట్రావెల్ చేయటానికి చూస్తున్నారా? లేకపోతే వేరే థాట్స్ పెట్టుకొని మనకి దగ్గరవుతున్నారా? అనేది క్లియర్‌గా అమ్మాయిలు ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ అలాగే వీళ్ళు టైం తీసుకోవటానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇంకొకటేంటి అంటే, వీళ్ళు మనల్ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారా? లేదా? అనేది తెలుసుకోవటానికి కూడా కొంత టైం తీసుకుంటూ ఉంటారనమాట. ఐ మీన్ ఒక రకంగా టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు మిమ్మల్ని. అంటే అంటే ఫ్యూచర్‌లో అయినా సరే సో, తను నా అని కానీ, సో, ఒక రెస్పాన్సిబుల్‌గా అంటే ఒక బాధ్యతగా తీసుకుంటారా లేదా మనల్ని? ఎలా ట్రీట్ చేస్తారు? ఎలా చూసుకుంటారు? అనేది కూడా క్లియర్‌గా తెలుసుకోవటానికి కూడా సో, వాళ్ళు ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఏంటంటే వాళ్ళ ఆన్సర్ వెంటనే ఇవ్వకుండా సో, సైలెంట్‌గా ఉండటం కావచ్చు. లేదంటే కొంచెం టైం తీసుకొని నా సజెషన్ చెప్తాను అని కొంచెం సైడ్ అవ్వటం కావచ్చు జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఆ గ్యాప్‌లో ఏం జరుగుతుంది అంటే మీరేంటో తెలుసుకోవటానికి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారనమాట. లేదా జస్ట్ నార్మల్‌గా ట్రావెల్ అయితే కొద్ది రోజులకి అర్థమవుతుంది తనేంటి అనే దాని కోసం కూడా వాళ్ళు కొంత గ్యాప్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. సో, ప్రతి ఒక్క అమ్మాయి ఇది కూడా గమనిస్తుంది. ఐ థింక్ ఫ్యూచర్‌లో తను నన్ను రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారా లేదా తెలుసుకోవాలనే థాట్‌తో కూడా కొంతమంది అమ్మాయిలు ఇలా చేస్తూ ఉంటారు. ఇక అమ్మాయిలు గమనించే వాటిల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గైస్ జాగ్రత్తగా వినండి. సో, మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు సో, మీరు పక్క చూపులు చూస్తున్నారా లేదా అనేది కూడా చాలా సీరియస్‌గా గమనిస్తారు వాళ్ళు. మీకు తెలీదు అది. కానీ ఏంటంటే ఇక్కడ చాలామంది మెయిన్‌గా ఐ థింక్ మీరు జనరల్‌గా మాట్లాడుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్, మీ లవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ అపోజిట్‌లో ఉన్నా కూడాను అండ్ మీ పక్కనే ఉన్నా కూడాను కొంతమంది అబ్బాయిలు అండ్ ఇంకొక అమ్మాయి ఎవరైనా కనిపించినప్పుడు అలా చూస్తుంటారనమాట. సో, అది ఖచ్చితంగా అమ్మాయి గమనిస్తుంది. అంటే వేరే వాళ్ళ సైడ్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేది కూడా చాలా కేర్‌గా గమనిస్తారండి. అండ్ ఇది చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అంటే
తనతో మీరెలా ఉంటున్నారు? అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళతో మీరెలా బిహేవ్ చేస్తున్నారు? మీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? అనేది కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారనమాట. దాంతో పాటుగా ఆ అమ్మాయిని మీరెంత కేర్‌గా చూసుకుంటున్నారు అనేది కూడా జనరల్‌గా చూస్తూ ఉంటారు. ఫైనల్‌గా వాళ్ళు గమనించేది ఇంకొక విషయం ఎక్కడ జరుగుతుంది అంటే మీ హ్యాబిట్స్ అనమాట. మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? మీకు గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? అనేది తెలుసుకోటానికి కూడా కొంచెం టైం తీసుకుంటారు వాళ్ళు. చాలామందికి స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, హ్యాబిట్స్ అనేవి ఎస్పెషల్లీ చాలా మందికి ఉంటున్నాయి. బట్ పర్టిక్యులర్‌గా దాని గురించి కూడా తెలుసుకోవాలి అనే థాట్‌లో ఉంటారు కొంతమంది గర్ల్స్ అనమాట. సో, మీరు అంటే హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి? ఏంటి? గుడ్ హ్యాబిట్సా? కొంచెం బ్యాడ్ హ్యాబిట్సా? అనేది తెలుసుకోవటానికి కూడా వాళ్ళేంటంటే కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో, వీటిల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇవన్నీ కూడా అమ్మాయిలు మీకు తెలియకుండా కావచ్చు, తెలిసేలా అయినా కావచ్చు, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బట్ అంత ఈజీగా వెంటనే అండ్ మీరందరూ ఈ రోజుల్లో గర్ల్స్ అంత ఈజీగా ఎవరికీ సెట్ అవ్వట్లేదనమాట. పడిపోవట్లేదు మీకు. సో, కొంచెం టైం తీసుకొని ఆలోచించి ఈ పర్సన్ మనకి కరెక్ట్‌గా కాదా అనేది కూడా ఇప్పుడు కొంతమంది గర్ల్స్ బాగానే ఆలోచిస్తున్నారు అనమాట. అండ్ అంటే బాయ్స్ పరంగా ఏంటంటే చాలామంది మనకి నచ్చేసారా హార్ట్‌కి ప్రొసీడ్ అయిపోదామా అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు కానీ అండ్ అమ్మాయిలు అలా అవ్వట్లేదనమాట. సో, వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు మెయిన్‌గా ఫ్యూచర్‌లో ఈ పర్సన్‌తో మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలమా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేసేసుకుంటున్నారు. సో, అండ్ మంచిగా అంటే నార్మల్‌గా క్యారెక్టర్ పరంగా మంచిగా ఉన్నారా? లేదా? సో, హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? మనతో కాకుండా మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు? అండ్ ఫైనాన్షియల్‌గా సెటిల్డా? కాదా? సో, ఇవన్నీ కూడా జనరల్‌గా వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. సో, ఆ తర్వాతే ప్రేమైనా, పెళ్ళైనా అన్నట్లుగా ఉంటున్నారు కాబట్టి మీ అందరికీ ఈ అప్డేట్ అనేది ఇస్తున్నాను గైస్. మీ అందరికీ వీడియో బాగా హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఖచ్చితంగా హెల్ప్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. చెక్ చేసేసుకోండి. మీ పర్సనల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వెంటనే షేర్ కూడా చేసేసేయండి. అండ్ మీ కామెంట్స్ కూడా నేను ఖచ్చితంగా రిప్లై చేయడానికే చూస్తానండి. అండ్ కనీసం లైక్ అయినా చేస్తాను ఖచ్చితంగా కామెంట్స్‌ని. అలానే ఏం వదిలిపెట్టను. చాలామంది అంటున్నారు అసలు కామెంట్స్ మేము పెడుతున్నాం కానీ మీరేం పట్టించుకోరేంటి అని. డెఫినెట్‌లీ చూస్తాను అండి.